కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫామ్ కోల్పోయిన సీనియర్ హీరోలంతా విలన్స్ గా టర్న్ తీసుకుంటున్నారు. సంజయ్ దత్ నుండి బాబీ డియోల్, జగపతి బాబు వరకు యాంటోగనిస్టులుగా ఫుల్ బిజీ. వీళ్ళంటే హీరోలుగా మార్కెట్ కోల్పోయారు కాబట్టి విలన్స్ గా మారిపోయారనుకుంటే ఓకే, కానీ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలు కూడా నెగటివ్ రోల్స్ చేస్తూ ప్రాజెక్ట్స్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆ స్టార్స్ ఎవరు చూద్దాం పదండి. ఓ సినిమాకు హీరో వల్ల హైప్ రావచ్చు, దర్శకుడి గుడ్ విల్ వల్ల క్యూరియస్ కలగచ్చు, కానీ విలన్ రోల్ వల్ల కూడా క్రేజ్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇది సరిగ్గా రామాయణకు సరిపోతుంది. రణ్బీర్, నితీష్ తివారీ కన్నా యష్ విలన్ రోల్ చేస్తున్నాడన్న బజ్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో శాండిల్వుడ్ రేంజ్ పెంచిన యష్ తనలోని విలన్ కోణాన్ని పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఇండియా సినీ చరిత్రలో కని విని ఎరుగని భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణలో రావణుడిగా మారబోతున్నాడు రాకీబాయ్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన సినిమాల్లో హీరోతో సమానంగా విలన్ క్యారెక్టర్ డిజైన్ చేస్తూ ఉంటాడు. వారణాసి కూడా సేమ్ ఫార్ములానే అప్లై చేస్తున్నాడు. మహేష్ బాబుతో తలపడేందుకు మాలీవుడ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ లో ఒకరైన పృథ్వీరాజ్ సుకుమారన్ ను పట్టుకొచ్చాడు. మలయాళంలో ఫుల్ డిమాండ్ ఉన్న ఈ హీరో తెలుగులో విలన్ అవతారం ఎత్తబోతున్నాడు. రణకుంభగా సరికొత్త విలనిజాన్ని ప్రదర్శించబోతున్నాడు. ప్రశాంత్ నీల్ తారక్ హై ఆక్టేన్ మూవీలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కనిపించబోతున్నాడని టీఎఫ్ఐలో స్ట్రాంగ్ బస్. ఫస్ట్ మాలీవుడ్ హీరో టొవినో థామస్ ను తెద్దామనుకుంటే వర్కౌట్ కాకపోవడంతో బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ వైపు నీల్ మామ దృష్టి పడిందని సమాచారం. బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు షాహిద్ తో మంతనాలు జరిపాడని లేటెస్ట్ టాక్. కోలీవుడ్ వర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా ఎన్ని సక్సెస్లు అందుకున్నా కూడా విలన్ రోల్ చేయమనగానే కాదనకుండా ఎస్ చెప్తున్నాడు. కాదువాకు 2 కాదల్తో హిట్ కొట్టిన వెంటనే విక్రమ్, జవాన్లో నెగిటివ్ షేడ్స్ లో కనిపించాడు మకల్ సెల్వన్. ఆ తర్వాత మహారాజా, తలైవన్, తలైవి లాంటి హిట్స్ పడ్డాక కూడా మళ్లీ విలన్ రోల్స్ కు షిఫ్ట్ అవుతున్నాడు. హీరోగా చేతిలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నా వెట్రిమారన్ రెడ్డి గారని సింబు, అర్సన్లో నెగిటివ్ రోల్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇలా ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోలు తమను తాము సరికొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి, తమలోని వర్స్టాలిటీని బయటకు తీసేందుకు యాంటగోనిస్ట్ పాత్రలకు షిఫ్ట్ అవుతున్నారు.